ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దయగల దేవుని కాపుదల మనందరికీ కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 30వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుకుందాము. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనించినప్పుడు భక్తుడైన దావీదు గారు ఈ కీర్తన రాసి ఉన్నారు. అతను చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేశావని ప్రభువుతో చెప్తా ఉన్నారు. గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే శ్రమలకి, దుఃఖానికి, ఆవేదనకి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే బైబిల్లో మన పితరులు చాలామంది వారికి కలిగిన బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి గోనె పట్ట కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన యోబు గారు గోనె పట్ట కట్టుకొని ఉన్నారు. మొర్దెకై, అలాగే నినివే పట్టణస్థులు ఇలాగున వారికి కలిగిన ఇబ్బంది, బాధలను బట్టి, శ్రమలను బట్టి గోనె పట్ట కట్టుకొని ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీవు కూడా గోనె పట్టకు సాదృశ్యమైన శ్రమలు, బాధలు, కన్నీళ్లు, ఆవేదనలు, అవమానాలు నిన్ను పట్టి పీడిస్తూ నిందల చేత, కన్నీల చేత నీవు నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ బ్రతుకుతున్నావా? ఇదిగో ఈ దినమందు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నది. ఏమనంటే, నీ గోనె పట్టను తీసివేసి సంతోష వస్త్రాలను దేవుడు నీకు ధరింపచేయునుగాక. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నీవు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. నాకేంటి పరిస్థితి, నాకేంటి ఆవేదన, నాకేంటి ఈ దుఃఖము, నాకేంటి శ్రమలని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఆ దుఃఖ వస్త్రాన్ని, ఆ గోనె పట్టను విడిపించి దేవుడు నీకు నిశ్చయముగా సంతోషాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే మన పితరుడైన దావీదు జీవితంలో దేవుడు గొప్ప మేలు చేశాడు గనుక, ఆ దుఃఖ వస్త్రాన్ని తొలగించి సంతోషాన్ని దేవుడు కలిగించాడు గనుక ఖచ్చితంగా దేవుడు సంతోషాన్ని కలిగించునుగాక. అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాలి. ఆ దుఃఖ వస్త్రాన్ని, ఆ గోనె పట్టను దేవుడు తొలగించి సంతోషాన్ని కలిగించాలంటే మనం ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు అంటే, దావీదు దేవుణ్ణి ఆధారంగా చేసుకుని ఉన్నాడు. ఆ శ్రమలు, బాధలు కలిగినప్పుడు దావీదు దేవునికి మొరపెట్టి ఉన్నారు, దేవునికి ప్రార్థన చేశారు. కనుకనే దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేశాడు. కనుకనే గోనె పట్ట అనే ఆ శ్రమల నుండి తప్పించబడి సంతోషంగా తన జీవితాన్ని గడపగలిగాడు. ఈ మాటలు వింటున్న నీవు కూడా నిశ్చయముగా నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే, దేవుని ఆధారం చేసుకోగలిగితే, దేవుడు నిశ్చయముగా నీ కన్నీళ్లు చూస్తూ ఉన్నాడు, నీ బాధలు చూస్తూ ఉన్నాడు. నీ శ్రమలన్నింటిలో నీ విడిపించి సంతోష వస్త్రాన్ని దేవుడు నీకు ధరింపచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో నా తండ్రి దుఃఖకరమైన అనుభవాలు మీరు తొలగించి సంతోష వస్త్రాలు ధరింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమందే కాదు, బ్రతుకు దినములన్నిట మాకు ఎదురవుతున్న శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు తొలగించి తండ్రి సంతోషాన్ని మీరు మాకు కలుగు చేయబోతున్నారు కనుక స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమంతా అవసరాలు తీర్చండి, ప్రయాణ మార్గాలు తోడే ఉండండి. మీరు ఎక్కల చాటును భద్రపరుచుకొని క్షేమము, కాపుదలు అనుగ్రహించి మీరు మాతో ఉండి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.